హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. ఈ ఫోన్ గురించి నేనే కాదు, మ్యాక్సిమం ఏ యూట్యూబర్ అయినా పాజిటివ్ గానే చెప్తున్నారు. ఆల్మోస్ట్ నెగిటివ్స్ లేని ఫోన్ ఇది. ఈ ఫోన్ లో ఉన్న ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేయలేదు. అది కూడా కనుక ఇచ్చుంటే ఈ మొబైల్ పవర్ ప్యాక్డ్ మొబైల్ అయ్యేది. ఈ బడ్జెట్ లో అంటే అరౌండ్ 50,000 బడ్జెట్ లో ఈ మొబైల్ అయితే ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ మొబైల్ అవుతుంది ఇది. ఈ రోజు ఈ వీడియోలో మనం iQOO 13 మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇండియాకి వచ్చిన ఫస్ట్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ ఇది. అండ్ ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే మీకు ఇంతకంటే తక్కువ రేట్ లో వేరే ఏ మొబైల్ లో దొరకదు. అరౌండ్ 80,000 to 1 lakh మొబైల్స్ లో ఉండే మాక్సిమం అన్ని ఫీచర్స్ కూడా ఈ మొబైల్ లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ కానివ్వండి, మెటల్ బాడీ కానివ్వండి, IP రేటింగ్స్ కానివ్వండి, 2K రెజల్యూషన్ డిస్ప్లే కానివ్వండి, 350 మెగాపిక్సెల్ కెమెరాస్ కానివ్వండి, 6120 mAh బ్యాటరీ కానివ్వండి, AI ఫీచర్స్ తో సహా ప్రతి ఒక్కటి ఈ మొబైల్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఓవరాల్ ప్యాకేజ్ ఇది ఈ ప్రైస్ రేంజ్ లో అయితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే స్పెసిఫిక్ గా అమెజాన్ లో ప్రైమ్ డే సేల్స్ వస్తున్నాయి కదా, ఆ సేల్స్ లో అయితే ఈ మొబైల్ కి ప్రైస్ డ్రాప్ జరిగే ఛాన్స్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం ఈ మొబైల్ అయితే 50,000 కంటే తక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ప్రైస్ లో అయితే ఈ మొబైల్ ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ మొబైల్ తో పాటు బాక్స్ లోనే మనకు 120 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. టైప్ సి అడాప్టర్ ఇది. దీంతో పాటు టైప్ సి టు టైప్ సి కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం, ఎందుకంటే టైప్ ఏ టు టైప్ సి కన్నా టైప్ సి టు టైప్ సి కేబుల్ ఈ రోజుల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటితో పాటు ట్రాన్స్పరెంట్ కేసు ప్లస్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ సైడ్స్ మొత్తం కూడా మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ మాత్రం గ్లాస్ బాడీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి స్కాట్ ఆల్ఫా ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇక IP రేటింగ్స్ విషయానికి వస్తే IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఈ iQOO 13 మోడల్ ఫస్ట్ లో రిలీజ్ అయినప్పుడు గ్యాప్ ఇష్యూస్ ఉన్నాయి ఇందులో, కాబట్టి బిల్డ్ క్వాలిటీ విషయంలో కొంతమంది డౌట్స్ అయితే ఉన్నాయి ఇప్పటికి కూడా. కానీ ఇప్పుడు మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్న బ్యాచెస్ వెయిట్లో కూడా ఆ గ్యాప్ ఇష్యూస్ అయితే లేవు. సో ఇప్పుడు మీరు ఆర్డర్ చేసే iQOO 13 మొబైల్ లో గ్యాప్ ఇష్యూస్ ఉండే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ ఫిజికల్ ఆస్పెక్ట్ లో భాగంగా బ్యాక్ సైడ్ మనకు ఒక హాలో లైట్ అయితే ఉంటుంది. చూడడానికి ఈ మొబైల్ కి ఇది ఒక యూనిక్ లుక్ అయితే ఇస్తుంది. ఇందులో మొత్తం 4 ఎఫెక్ట్స్ ఉంటాయి, 12 కలర్స్ ఉంటాయి. టోటల్ గా 12x4 48 రకాలుగా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం. అంటే కాల్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, లేకపోతే మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు వీటిని మన టేస్ట్ తగ్గట్టుగా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మొబైల్లో అన్నిటికంటే బెస్ట్ ఫీచర్ వచ్చేసి ఇందులో వాడుతున్న ప్రాసెసరే. 50,000 ప్రైస్ రేంజ్ లోనే కాదు, 60,000 ప్రైస్ రేంజ్ లో కూడా వేరే ఏ మొబైల్లో ఈ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ విత్ Q2 చిప్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ మొబైల్ మనకు మల్టీ టాస్కింగ్ కి ప్లస్ గేమింగ్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో గేమింగ్ పరంగా తీసుకుంటే ఈ మొబైల్ అయితే అసలు సందేహించాల్సిన అవసరమే లేదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇందులో వీళ్ళు వాడిన RAM అండ్ ROM కాన్ఫిగరేషన్స్ కూడా దానికి తగినట్లుగానే ఉన్నాయి. లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ అయిన సెగ్మెంట్ LPDDR5X RAM తో పాటు 4.1 స్టోరేజ్ టైప్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మెమరీ మేనేజ్మెంట్ అయితే బాగానే ఉంటుంది. అలాగే గేమ్స్ ఆడేటప్పుడు ఇందులో హీటింగ్ ఇష్యూస్ కూడా పెద్దగా ఉండవనే చెప్పుకోవాలి. ఇందులో బెస్ట్ ఫీచర్ ఇందులో వాడుతున్న ప్రాసెసర్ అని చెప్పారు కదా, సెకండ్ బెస్ట్ ఫీచర్ వచ్చేసి దీని యొక్క డిస్ప్లే అనమాట. ఇందులో వరల్డ్స్ ఫస్ట్ Q10 2K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ Q10 అనేది ఐ కంఫర్ట్ కి సంబంధించింది. అల్ట్రా ఐ కేర్ డిస్ప్లే అనమాట. 2K రెజల్యూషన్ విత్ క్వాడ్ HD ప్లస్ డిస్ప్లే తో వస్తుంది విత్ 144 Hz రిఫ్రెష్ రేట్ అనమాట. 5000 nits పీక్ బ్రైట్నెస్ తో HDR సపోర్ట్ అయితే ఉంది, కానీ డాల్బీ విజన్ అయితే లేదు. ప్లస్ స్పీకర్స్ వచ్చేసి ఇందులో సిమెట్రికల్ డ్రమ్ స్పీకర్స్ అనేసి ప్రొవైడ్ చేస్తున్నారు. 50% వాల్యూమ్ పై స్పీకర్ నుంచి, 50% వాల్యూమ్ కింద స్పీకర్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 MP సోనీ సెన్సార్ తో వస్తుంది. IMX921 ఫ్లాగ్షిప్ సెన్సార్ ఇది. ఈ ప్రైమరీ సెన్సార్ కి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. ప్లస్ సెకండరీ సెన్సార్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో సోనీ వాళ్ళది సోనీ IMX816 లెన్స్ అయితే యూజ్ చేశారు. అండ్ థర్డ్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ కెమెరాకి వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరాను ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ కెమెరాస్ లో 8K 30 FPS వీడియో రికార్డింగ్ ప్లస్ 4K 60 FPS ప్లస్ 4K 30 FPS వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరాలో కూడా 4K 60 FPS వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. యూట్యూబ్ వీడియోస్ కి హెల్ప్ అయ్యే విధంగా ఇందులో బొకే వీడియో ఫీచర్ కూడా ఉంది. అంటే ఫోర్గ్రౌండ్ షార్ప్ ఫోకస్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లరీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇందులో బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ప్లస్ 120 వాట్స్ చార్జర్ ని బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫైనల్ గా నా వర్డిక్ట్ ఏంటంటే 50,000 ప్రైస్ రేంజ్ లో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈజీగా పిక్ చేసుకోవచ్చు దీన్ని. 50,000 ప్రైస్ రేంజ్ లో మీరు ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అన్ని కానీ చూసుకున్నట్లయితే ఇది ఒక మంచి చాయిస్ అవుతుంది. ముఖ్యంగా ఇందులో మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ రేంజ్ లో వేరే ఏ మొబైల్ లో ఉండదు. సో ఇదండి iQOO 13 గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను, కాబట్టి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.